5 టీ20 సిరీస్లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య కాన్బెర్రా వేదికగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. కేవలం 9.4 ఓవర్లలో ఆట మాత్రమే సాగింది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తర్వాత బౌలింగ్ ఎంచుకుంది. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 1 వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్కి దిగిన భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ తనకు దక్కిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో అతను ఫీల్డర్ మీదులుగా 4 కొట్టే ప్రయత్నంలో భాగంగా బంతిని గాల్లోకి లేపాడు. దాన్ని టీమ్ డేవిడ్ వడిసిపట్టుకున్నాడు. దీంతో అభిషేక్ 19 పరుగులకు పెవిలియన్కి చేరాడు. దీంతో టీమిండియా తన తొలి వికెట్ను 35 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గిల్తో కలిసి టీమిండియాను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 5 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. తర్వాత కాసేపటికి వాన ఆగిపోవడంతో మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఆటను 18 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత కాసేపటికే సూర్యకుమార్ 18 పరుగుల వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. జేవియర్స్ బ్రాత్లెట్ బౌలింగ్లో అతను ఇచ్చిన క్యాచ్ను జోష్ ఫిలిప్ పట్టుకోలేకపోయాడు. అనంతరం మరింత జాగ్రత్తగా ఆడిన గిల్ సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్కు 32 బంతుల్లోనే అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేశారు. భారత బ్యాటర్లు ఇక గేరు మార్చి వేగంగా పరుగులు చేయాలని చూస్తున్న తరుణంలోనే 9.4 ఓవర్ల వద్ద వరుణుడు ఆటకు మరోసారి ఆటంకం కలిగించాడు. అప్పటికి టీమిండియా స్కోర్ వికెట్ నష్టానికి 97 పరుగులు. రెండోసారి మ్యాచ్ ఆగడానికి ముందు నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన 6 బాదాడు. ఇది అతనికి టీ20లో 150వ 6. అతడు 86 ఇన్నింగ్స్లో 1649 బంతులు ఎదుర్కొని ఈ ఘనతను సాధించాడు. తర్వాత ఆట కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను అర్ధాంతంగా ముగించారు.